హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. నేనైతే చాలా బాగున్నాను. ఈ వారం రోజులు మీ ముందుకు రాలేకపోయాను, క్షమించండి. కొంచెం అన్హెల్దీగా ఉండి రాలేకపోయాను. ఈరోజు మనం చేసుకునే వంట ఏంటంటే సగ్గుబియ్యం, లావోట్ సగ్గుబియ్యం తీసుకొని కిచిడి తయారు చేసుకుందాము. ఆ ప్రాసెస్లోకి వెళ్దాం, చూద్దాం. కిచిడి తయారు చేసుకోవటానికి నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇది అరషాడు గ్లాసు. అరషాడు పావు కేజీ గ్లాసు అరషాడు. ఇది ఒకసారి చూడండి. ఈ గ్లాస్ తీసుకొని రాత్రి టైం, నైట్ అనమాట, ఈ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని ఈ గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు. ఆ గ్లాస్ వాటర్తో నాని చక్కగా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటాయి అనమాట. రాత్రి నానబోసుకున్నాం కదా, చూసారా, వాటర్ లేవు, ఇట్లా మంచిగా నాని ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటాయి. వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 3 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ చెక్క, సాల్ట్ 1 స్పూను, కరివేపాకు, ఏడుశనగ గుళ్ళు కొంచెం అన్ని తీసుకుని నేను వేపుకొని పొట్టుతోటి ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాను. ఇట్లాగ వేసుకుంటే బాగుంటుంది. 2 బంగాళదుంపలు. ఈ 2 బంగాళదుంపల్ని చక్కగా ఇట్లా చెక్కు తీసుకొని కట్ చేసుకొని ఉడికించాను అన్నమాట. వీటిని ముందే నేను ఉడికించి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా ఉడికింది. ఈ తాలింపులోకి వేసుకోవటానికి చూపిస్తాను. వీటన్నిటిని తీసుకుని వంటగదిలోకి వెళ్దాం పండి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉడికించిన దుంపలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఇది ఈ నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, చూసారా. ఏ సన్నవి తీసుకోకూడదండి. సన్నవి తీసుకుంటే బాగా చిమిడిపోయినట్టు అయిపోతాయి. లావే తీసుకోవాలి దీనికి. మనం పల్లీలు వేపి పొడి పట్టుకున్నాం కదా, ఈ పొడి కూడా దీనిలో వేసుకుందాం. నిమ్మకాయ చెక్క పెడుతున్నాను, ఒకసారి చూడండి. అయిపోయింది, కట్టేస్తున్నాను. ఓకే, సగ్గుబియ్యం కిచిడి ఒకసారి చూడండి క్లియర్గా. నేను చేసిన ప్రాసెస్ అంతా మన వీడియోలో ఉంది. వీడియో మొత్తం చూడండి, చూసి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొత్త వాళ్ళు జాయిన్ అయినా చూసి వెనక్కి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.